అలాగే చర్మం అంతా శుభ్రం అవుతుంది. చెప్పండి పేరేమిటి? అంగరాగము. మన శాస్త్రంలో ఉంది, ఇది ఆయుర్వేదంలో అంగరాగం అని చెప్పబడింది. సున్నిపిండి అని మనం వాడుతున్నాం. మనము దీన్ని తయారు చేయడానికి సాధారణంగా 3 రకాలు, కొన్ని ఆకుల రూపంలో కావాలి, కొన్ని సుగంధ ద్రవ్యాలకు వేళ్ళు కావాలి, కొన్ని ఏమో పొడులు కావాలి, పౌడర్లు. అందులో శనగపిండి, పెసరపిండి, కందులు, ఎర్రకంది పప్పు పొడి, బియ్యపిండి, ఇంకా కూడా వేసుకోవచ్చు, ఉలవలు, అలసందలు, అట్లాంటి పప్పు ధాన్యాల పిండిలు ఏమైనా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందులో వేసుకున్నాం మనం. సరిపోతాయి, ఏ ఒక్కటైనా చాలు. కానీ మనం 4 రకాలుగా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఒక 4 పెట్టుకున్నాం. సరేనా? ఇవి కావలసిన పదార్థాలు. ముందుగా మనం పంచగవ్య పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలి. దానికి ఏం చేయాలి? 1 కేజీ ఆవు పేడలో ఒక 50 గ్రాముల ఆవు నెయ్యి బాగా కలిపేసి ఉంచుకోవాలి. దాన్ని కలిపిన తర్వాత ఒక రోజు దాన్ని ఆరబెట్టుకోవాలి. రెండో రోజు ఇంకొంచెం ఎండలో పెట్టాలి కొంచెం. మూడో రోజు దాంట్లోనే ఒక 100 ml పాలు పోయాలి. పేడలో నెయ్యి కలిపాము, ఆరబెట్టుకున్నాము, అందులోనే పాలు పోయాలి. నేను చెప్పుకున్నాము, మరొకసారి చెప్తున్నా గుర్తు రావడానికి అందరికీ. అందులోనే పాలు పోసి మళ్ళీ ఒక పూట అంత ఉంచి మళ్ళీ ఎండబెట్టాలి. మళ్ళీ ఆ తర్వాత అందులోనే గోమూత్రం మళ్ళీ ఒక 100 ml పోయాలి, మళ్ళీ కలపాలి, మళ్ళీ ఎండబెట్టాలి. అందులోనే మళ్ళీ 100 ml పెరుగు పోయాలి, మళ్ళీ కలపాలి, మళ్ళీ ఎండబెట్టాలి. తర్వాత అది ఎంత బరువు ఉందో అంత ముల్తాని మట్టి, ఎర్రమట్టి, గైరిక అంటాం, కొంచెం అదొక 100 గ్రాములు కలిపేసి బాగా పూర్తిగా ఎండబెట్టేసి అప్పుడు దాన్ని మెత్తటి చూర్ణం చేసుకోవాలి. ఈ వచ్చిన పొడి పేరు పంచగవ్య చూర్ణము. అందులో ఈ పొడులు కలుపుకోవాలి. శనగపిండి, పెసరపిండి, కందిపిండి, బియ్యపిండి. దీంతో పాటుగా సుగంధ ద్రవ్యాలు, ఇక్కడ ముల్తాని మట్టి చూడండి తెలుసు మీకు. వేపాకు, వేప యాంటీబయోటిక్గా, యాంటీ ఫంగల్గా, యాంటీ వైరల్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది సుగంధానికి గులాబీ రెక్కలు చూర్ణం. వట్టివేళ్ళు చూర్ణం, మనకి చలవ చేయడానికి వట్టివేళ్ళు కలుపుకుంటాం. మంచి వాసన రావడానికి గంధ ఖర్జూరాల చూర్ణము, అలాగే చందనము, గంధపు పొడి కలుపుతాం. అలాగే ఇంకొక మూలిక, దీని పేరు జటామానసి. జటామానసి జుట్టుకి, మెదడుకి, హృదయానికి చాలా మంచిది ఇది, జటామానసి దీని పేరు. ఇలా ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కలుపుకొని ఇవన్నీ కల్పించుకోవడం వలన మనకి మంచి పౌడర్ తయారవుతుంది. దాని పేరు అంగరాగము. ఇప్పుడు